దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు శ్రీమద్ భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయంలో 5వ శ్లోకం పంచమ శ్లోకాన్ని గురించి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఏ జ్ఞానాన్ని అందిస్తారో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు. నేను చెప్తానమ్మా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ప్రపంచమున ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మ చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతి వాడును బలత్కారముగా కర్మలను చేయుచునేన్నాడు. మనకి గత శ్లోకం 4వ శ్లోకంలో నకర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగస్యతే అనేటువంటి శ్లోకంలో ఒక మాట చెప్తారు. కర్మ చేయకుండా ఉండటం కుదరదు. చాలామంది కర్మ త్యాగం చేస్తూ ఉంటారు. కర్మ త్యాగం చేయకూడదు. చేయవలసింది కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియకుండా కర్మను త్యాగం చేసి ఆత్మనిష్టను పొందాలనుకుంటున్నారు. ఆత్మస్థితిని పొందాలని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఆత్మస్థితిని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కర్మను త్యాగం చేస్తున్నారు చాలామంది పొరపాటున. కర్మను త్యాగం చేసినటువంటి వాడికి ఆత్మస్థితి అనేటువంటిది సిద్ధించదు అని చెప్తున్నారు. ఏం చేయాలంటే కర్మఫల త్యాగం చేయాలి అని చెప్పి మనకి 4వ శ్లోకంలో సూచిస్తారు. ఇక్కడ 5వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఇంకోటి కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతి జై గుణైః. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 4వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాలనుకున్నటువంటి భావాన్ని సుస్పష్టంగా ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. సుస్పష్టంగా ఏమంటున్నారంటే కర్మ చేయకుండా ఉండటం కుదరదు. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ జీవికైనా మనుషులే కాదు, ఏ జీవికైనా కానీ కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సర్వః అంటే ప్రతి ప్రాణి కూడా కర్మ చేయవలసిందే అని చెప్తున్నా. మరి ఇప్పుడు కర్మ చేయకుండా ఉంటే కుదరదా మనకి? ఇప్పుడు పరమాత్మ చెప్పారనుకోమ్మ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయవలసిందే అని అన్నారు. మోక్షం వస్తుందా రాదా వేరే విషయం. అసలు ఇక్కడ మోక్షానికి సంబంధించిన టాపిక్కే లేదు. ఈ 5వ శ్లోకంలో మోక్షం అనే పదానికి టాపిక్కే లేదు. ఏమని చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసింది. నహి కశ్చిత్ క్షణమపి అంటే క్షణకాలం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. ఇది మనకు ఆశ్చర్యం అనిపిదా? నమ్ముతావా మనం? భగవద్గీతలో చెప్తే మాత్రం మనం నమ్ముతావమ్మా? అమ్మగారు, భగవద్గీతలో పరమాత్మ మీకు కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు, ఖచ్చితంగా కర్మ చేయవలసిందే అన్నాడు. నేను చెయ్యను అన్నాడు ఒక ఆయన. చెయ్యను అన్నాడు. చెయ్యకుండా ఉండేందుకు కుదరదు అన్నారు పరమాత్మ. నేను అసలు కాదు నేను క్షణం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు అన్నారు. నహి కశ్చిత్ క్షణమపి క్షణకాలం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండేందుకు ఛాన్సే లేదని చెప్తున్నారు. దీన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? క్షణం కూడా కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదా? ఒక స్వామి సాధన చేయటం కోసం హిమాలయాలకి వెళ్ళారు. ఒక చోట ఒక గుహను సెలెక్ట్ చేసుకున్నారు.
గవర్నమెంట్ దగ్గర యూపీలో పర్మిషన్ కూడా తీసుకున్నాడు ఆ గుహలో మెడిటేషన్ చేసుకోవటానికి. గవర్నమెంటు ప్రొవైడ్ చేశారు, ఇంకొక గుహని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఆయన ఆ గుహలో కూర్చొని కదలట్లేదు, గుహలో కూర్చొని ఎటు కదలట్లేదు. ఇప్పుడు ఆయన కర్మ చేస్తున్నాడా? మన దీంట్లో క్షణం కూడా కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు, ప్రతి జీవికి కూడా అన్నారు. ఇప్పుడు ఆయన గారు ఏ కర్మ చేస్తున్నారు? కదలట్లేదు కదా, కదలకుండానే కూర్చున్నాడు కదా. అంటే అలా కూర్చున్న వాళ్ళ కంటే కర్మ చేయకుండా తప్పించుకోవచ్చు, అలా కూర్చున్న వాళ్ళు కదలకుండా కర్మ చేయకుండా తప్పించుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. ఆయన ఏమైనా చేస్తున్నాడమ్మా? ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి కొండగోలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏం కర్మలు చేస్తున్నాడు? ఏం చేయట్లేదు, చేస్తున్నాడు. ఏమన్నా మీకేమన్నా ఆయన కర్మలు చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా ఏమ్మా? కొండగుహలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏం కర్మలు చేస్తున్నాడని మనం అని అంటాం. ఇప్పుడు అక్కడ ఏం చేయట్లేదని మనకు అనిపించట్లా? అయితే ఇక్కడ విద్యాప్రకాశ్ నందగిరి గారు వ్యాఖ్యానంలో ఏమని రాశారంటే, కర్మలను చేయక ఎవరును ఒక్క క్షణమైనను ఉండలేరు అని చెబుతూ, గాలి పీల్చుటయు కర్మయే, తినుటయు కర్మయే, మాట్లాడుటయు కర్మయే, నడచుటయు కర్మయే. కర్మలంటే ఇవి కూడా కర్మల కిందగా వస్తే ఇంకా ఎవరు తప్పించుకుంటారమ్మా? గాలి పీల్చటం కర్మే, గాలి విడిచిపెట్టడం కూడా కర్మ అంటే ఇప్పుడు ఆయనకు సాధ్యమవుద్దా గాలి పీల్చకుండా ఉండటం? అందుకే వీటిని ఏమంటారండి, ఇక్కడ కొన్ని సంకల్పిత కర్మలు, అసంకల్పిత కర్మలు అని రెండు ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? రెండు రకాలు. ఒకటేంటి సంకల్పిత కర్మలు, రెండోది అసంకల్పిత కర్మలు. అసంకల్పిత కర్మలు అంటే ఏంటి అంటే ఇక మనకి సంబంధం లేకుండా జరిగే, మనం సంకల్పించకుండానే జరిగే పనులు. అవి ఎక్కడ జరుగుతాయి? మనలోనే జరుగుతాయి, మన దగ్గరే జరుగుతాయి. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే, మనకు సంబంధం లేకుండానే జరిగేటువంటి వాటిని అసంకల్పిత కర్మలు అంటారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఒకటి, కనురెప్ప కొట్టుకోవడం, కనురెప్ప తెరవడం, కనురెప్ప మొయ్యడం. ఇది మనకు తెలిసి జరుగుతుందా? ఇది అసంకల్పిత కర్మలు, ఇది ఒకటి భాగం. ఇది ఇంకా మీకు సాలిడ్గా ఉండే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, అర్థమైందమ్మా? మనం నిద్రపోతున్నా కానీ హార్ట్ ఫంక్షన్ అవుతుంటుంది, మనం నిద్రపోతున్నా కిడ్నీ ఫంక్షన్ అవుతుంది. ఇవన్నీ మనం చెబితే వర్క్ అవుతున్నాయా అమ్మగారు? ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుందంటగా, నిమిషానికి 5-6 సార్లు కొట్టుకుంటుందంటకమ్మా. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 70 సార్లు కొట్టుకుంటుందా నిమిషానికి? మరి గంటకి ఎన్నిసార్లు? 60 × 70 4800 సార్ల, 4200 సార్లు, 4000 అనుకోండి ఎగ్జాంపుల్. గంటకి 4200 సార్లు గుండె డబ్ 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 లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటే మనకి తెలీదా? ఇప్పుడు మనం దాన్ని ఆగమంటే ఆగదా? అంటే మనకు తెలియకుండా జరిగేటువంటి కర్మలు చాలా ఉన్నాయి లోపల. అంటే మనం సంకల్పించకుండానే కొన్ని కర్మలు మన శరీరంలో జరుగుతూ ఉన్నాయి, మనం తెలియకుండానే కొన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన ఏం చేశారంటే దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్నప్పుడు శిరోముండనం చేశారు. శిరోముండనం అంటే తెలుసు కమ్మా, వెంట్రుకలు మొత్తం తీసేశారు, గోల్డ్ కూడా కట్ చేశారు. ఇప్పుడు వెళ్ళి హిమాలయాల్లో కూర్చున్నాడు. మళ్ళీ వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన అడగలేదు, గోళ్ళు పెరుగుతున్నాయి, ఆయన అడగలేదు. అర్థమైందమ్మా? శరీరంలో ఉన్నటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవి అసంకల్పిత కర్మలు. అంటే తన యొక్క సంకల్పంతో సంబంధం లేకుండానే శరీరంలో వచ్చేటువంటి మార్పులు, ఇవి ఖచ్చితంగా జరిగేటువంటివే. అయితే ఈ యొక్క యోగ సాంప్రదాయంలో ఉండేటువంటి మహాత్ములు వాళ్ళ యొక్క మార్గంలో, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క గురువులు సూచించినటువంటి పద్ధతిగా కొన్ని సిద్ధులు సాధిస్తారు. అంత సిద్ధులు సాధించినటువంటి వాడు కూడా కర్మకు ఆధీనుడే, కర్మ చేయవలసిందే. ఇప్పుడు మనకి కుంభమేళా జరుగుతుందమ్మా.
కుంభమేళా జరిగితే కుంభమేళాకి చాలామంది సిద్ధ పురుషులు, నాగ సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు కదా. ఒక్కసారి మనం ఒకసారి అటు రివ్యూ చేసినాం అనుకో, ఒక 2 minutes చాలు. 2 minutes రివ్యూ చేస్తే ఎంతమంది సిద్ధి పొంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందులో అంటే, అపారమైనటువంటి సిద్ధులు, చాలా సంవత్సరాలు సాధన చేసి నిష్ణాతులైనటువంటి సిద్ధ పురుషుల్ని మనం గమనించవచ్చు. మళ్ళీ వాళ్ళు జర్నీ చేసినట్టు కూడా తెలియదు, అదృశ్య రూపంలో వాళ్ళు చరిస్తారు. సినిమాల్లో చూస్తాం కదా, సినిమాల్లో దేవుళ్ళందరూ ఎక్కడో ఉంటాడు, దేవుడు ఎక్కడో ఉంటాడు, వీడు వేడుకోంగలోనే అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు. మళ్ళా ఇక్కడ వరాలు ఇస్తారనమాట, ఏం కావాలి నీకు అంటాడు, మా అబ్బాయికి పెళ్ళి కావాలా శాంక్షన్ అంటాడు, ఏమంటే మళ్ళీ స్వామి అదృశ్యం అవుతారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు. మరి ఇప్పుడు ఆయన జర్నీ చేయడానికి, ఇప్పుడు ఆ దేవుడు జర్నీ చేయడానికి వినియోగించినటువంటి వెహికల్ని ఏమని పిలవచ్చు మనం? అసలైతే ఇక్కడ లేడు కదా, ఇంకో చోట వెళ్ళాడు కదా, దాన్ని ఏమంటాం? ఏ జర్నీ అంటాం మనం? దాన్ని జర్నీ ఉంటుంది, అసలైతే జర్నీ అనాలి కదా. జర్నీ అనరా మీరు? అంటే వెహికల్ వాడలేదుగా గురువుగారు జర్నీ అని మనం ఎలా అంటామని అంటామా? మామూలు జనరల్ వెహికల్స్ వాడితే జర్నీ చేసి అంటాం. ఇప్పుడు ఆయన ఏ వెహికల్ వాడినని జర్నీ అంటాం? వాయుగమనం అంటారా, ఆకాశ గమనం అంటారా, అదృశ్య గమనం అంటారా? అది అదృశ్య గమనం. మనం దృశ్యం కనపడలేదు కాబట్టి అదృశ్యం. వాయుగమనం అంటే గాల్లో పోతుండడం మనకి కనపడుతుంటుంది. వాయుగమనం అంటే గాల్లో వెళ్ళేటువంటిది మనకి కనిపిస్తుంది. అదృశ్య గమనంలో కూడా కదలిక ఉంది, కదలికయే కర్మ. దేవుడైనా కానీ కదిలాడు అంటే కర్మ జరిగినట్టే అర్థం. కర్మ చేయకుండా దేవుడికే తప్పలేదు. మనం ఎంత? నహి కచ్చిత్ క్షణమపి, క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. ఇప్పుడు సిద్ధ పురుషులు కుంభమేళాకు వచ్చారని చెప్పుకున్నాం. వాళ్ళు ఎలాంటి సిద్ధులు పొందుతారు అంటే, పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు, పంచభూత జయము అంటారు. పంచభూత జయం. ముందు ఫస్ట్ భౌతికమైనటువంటి పంచభూతాలను జయించేటువంటి సామర్థ్యం. ఫస్ట్ పంచభూతాలను జయించగలుగుతారు వాళ్ళు. ఫస్ట్ పృథ్వీ జయం, భూమిని జయించగలను. భూమిని జయించగలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, భూమి లోపలికి ప్రవేశిస్తారు, భూమిలో నుండి పైకి రాగలుగుతారు. భూమి అనేటువంటిది ఒక అడ్డుగా ఉండదు వాళ్ళకు, భూమిని జయించినటువంటి వాళ్ళకు. అర్థమైందమ్మా? ఇప్పుడు గోడ ఉందనుకోమ్మా, గోడ ఉంటే మనం గోడలో నుంచి పోలేస్తామా? ఇప్పుడు అయ్యగారు తలుపేసి ఇంటికి వెళ్ళారనుకోమ్మ, మనం దేవుడిని చూడాలనుకున్నాం, మనకు వచ్చినమనుకో, ఇక్కడికి వచ్చిన మనకు ఎదురుగా తలుపేస్తుంటే మనం వెళ్ళగలుగుతామా? వాళ్ళు వెళ్ళగలుగుతారనమాట. ఎలా వెళ్తారు? గోడలో నుంచి వెళ్తారు. ఎలా అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజు సూర్యోదయం అవుతుందమ్మా, అక్కడ ఒక గ్లాస్ డోర్ పెట్టారు, మనం లోపల ఉన్నాం, అమ్మయ్య సూర్యుడు మన దగ్గరకు రాలే, వెలుగు మన దగ్గరకు రాదులే అనుకున్నాం. కానీ అద్దంలో నుంచి సూర్యకాంతి మన దగ్గరకు వచ్చిందా రాలేదా? అద్దంలో నుంచి సూర్యకాంతి మన దగ్గరకు ఎలా వచ్చిందో, ఇక్కడ పృథ్వీభూతాన్ని జయించినటువంటి వాళ్ళు గోడలో నుంచి అలా వెళ్ళగలుగుతారు. అద్దంలో నుంచి సూర్యకాంతి ఎలా లోపలికి వచ్చిందా, గోడలో నుంచి లోపలికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అది పృథ్వీభూతాన్ని జయించినటువంటి వాళ్ళు. జలభూతం, జలస్తంభన చేయగలుగుతారు. నీళ్లు తాగకుండా ఉండగలుగుతారు, నీళ్ళ లోపల ఉండగలుగుతారు, నీళ్ళ పైన ఉండగలుగుతారు. ఇదేంటి? జలభూతాన్ని జయించినటువంటి వాళ్ళు. అగ్నిభూతాన్ని జయించినటువంటి వాళ్ళు అవసరమైతే చుట్టూ అగ్ని పెట్టుకొని కూడా ఉండగలుగుతారు. అగ్ని మీద నడుస్తారు, నిప్పుల మీద నడుస్తారు. అయినా కానీ వాళ్ళ చర్మానికి ఏమీ కాదు, వాళ్ళ చర్మం అంత సామర్థ్యం కలిగి ఉంటుంది ఆ సిద్ధి పొందినటువంటి వాళ్ళు. అర్థమైందమ్మా? మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, చాలామంది యోగులు అగ్నిభూతాన్ని జయించినటువంటి యోగులు బాగా మంట పెట్టి ఆ మంటలో పడుకుంటారు. వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని, మనం ఇంట్లో డన్లప్ పరుపు మీద పడుకున్నట్టుగా వాళ్ళు కూడా కాలు మీద కాలు వేసుకొని పడుకుంటారు. మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, అంతకుముందు చాలా వీడియోలు ఇలాంటివి వచ్చినాయి. వాళ్ళు అలా పడుకున్నా కానీ వాళ్ళకేమీ కాదు, అగ్ని వాళ్ళని కాల్చలేదు, ఎందుకంటే వాళ్ళు అగ్నిని జయించారు. ఓకే, ఇక 4వది వాయువుని జయించినటువంటి వాళ్ళంటే వాయుస్తంభన అంటే గాలి పీల్చకుండా ఉండగలుగుతారు వాళ్ళు. గాలి పీల్చకుండా చాలా కాలం జీవించేటువంటి టెక్నిక్ వాళ్ళకి తెలుస్తుంది. వాయుగమనం చేయగలుగుతారు, గాలిలో
చరించగలుగుతారు. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఆకాశగమనం చేసేటువంటి వాళ్ళు, ఇవి పంచభూతాల యొక్క సిద్ధులు పొందినటువంటి వాళ్ళు. ఇవి కాక అష్టసిద్ధులు వేరే ఉంటాయి. అణిమ, లగిమ, గరిమ, ప్రాకామ్య, ఇలాంటి అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అనేకమైనటువంటి సిద్ధులు పొందినటువంటి సిద్ధ పురుషులను మనం ఈ యొక్క కుంభమేళాలో చూడవచ్చు. అలా కుంభమేళాకు విచ్చేసినటువంటి అలాంటి సిద్ధ పురుషులైనప్పటికీ కూడా కర్మ చేయవలసిందే. అది ఇక్కడ కాన్సెప్ట్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కర్మ చేయకుండా ఉండేందుకు ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా కర్మ చేయవలసిందే. తినటం కూడా కర్మలో భాగమే, వినటం కూడా కర్మలో భాగమే, కూర్చోవటం కూడా కర్మలో భాగమే, పడుకోవటం కూడా కర్మలో భాగమే, నిద్రపోవటం కర్మలో భాగమే, మేల్కొనుట కర్మలో భాగమే. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఏ ఉపాధిని ధరించినటువంటి వారైనా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయవలసిందే. ఇవన్నీ చేయకుండా తప్పించుకునేటువంటి అవకాశం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సర్వః అనే పదాన్ని ప్రయోగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా కర్మలు చేయవలసిందే అని చెప్పుతూ ఇంకొక మాట ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాని తప్ప, ఇక్కడ ఏమని చెప్తారు, జ్ఞానులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్మలు చేయవలసిందే, కర్మలు అనుభవించవలసిందే, కర్మలు చేయాలి, కర్మ ఫలితాలను అనుభవించవలసిందే అని చెప్తున్నారు. జ్ఞానులు తప్ప అంటే మరి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సిద్ధపురుషులు వాళ్ళందరూ జ్ఞానులు కాదా? మరి వాళ్ళు కూడా కర్మలు అనుభవిస్తున్నట్టుగా తెలుస్తుంది కదా అమ్మగారు. వారు కూడా కర్మలు చేస్తున్నట్లుగా, కర్మ ఫలితాలను అనుభవిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మరి వాళ్ళు ఈ పరమాత్మ చెప్పినటువంటి కేటగిరీలోకి రారా? జ్ఞానులు తప్ప అనే పదాన్ని ప్రయోగించారు పరమాత్మ. జ్ఞానులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్మ చేయవలసిందే అని చెప్తున్నారు. ఇప్పుడు మరి జ్ఞానులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఇందాక మనం కుంభమేళాకు వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు కాదా? జ్ఞానులు అంటే ఇంకా వేరేగా ఉంటారా? వాళ్ళు వేరే లోకంలో ఉంటారా? అదే వాళ్ళు వేరే దేశంలో ఉంటారా? మరి వాళ్ళ డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుందా? మరి వాళ్ళు ఎట్లుంటారో అది కూడా తెలియాలి కదా మనకి. ఇప్పుడు తెలిస్తే వాళ్ళను కూడా ఒకసారి దర్శించుకుందాం. జ్ఞానులు ఎలా ఉంటారో వాళ్ళను కూడా ఒకసారి దర్శించుకుందాం. చెప్తారు పరమాత్మ చెప్తారు, జ్ఞానులు ప్రకృతి సంబంధమైనటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? గుణాతీతులు. వాళ్ళు జ్ఞానులు అంటే ఎవరంటే గుణాతీతులు, గుణాలకు అతీతంగా జీవించగలుగుతారు. అర్థమైందమ్మా? అజ్ఞానులు ప్రకృతికి లోబడి గుణాలకు లోబడి కర్మలు చేస్తారు. ఆ కర్మలు చేయటం ద్వారా వచ్చేటువంటి ఫలితానికి అనుగుణంగా వాళ్ళు జన్మలు పొందుతారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. మనిషి కర్మ ఎందుకు చేస్తారు అనే దానికి చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఇందులో మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ప్రకృతై గుణై అంటే ప్రకృతి వలన, ప్రకృతి సంబంధమైనటువంటి గుణములకు లోబడటం చేత మనిషి కర్మలు చేస్తున్నాడు. మనిషి కర్మ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రశ్నిస్తే ఏమంటున్నారు? గుణాల వల్ల కర్మ చేస్తున్నాడు మనిషి. అసలు గుణాలు లేకపోతే మనిషికి కర్మ చేయవలసిన అవసరం లేదంటున్నారు. మనం కర్మ ఎందుకు చేస్తున్నామంటే ఏమని చెప్తున్నారు అక్కడ? గుణాల వల్ల కర్మ చేస్తున్నామంట. అసలు గుణాలకి కర్మకి మనకి ఏమైనా సంబంధం ఉందమ్మా? అమ్మా, గుణాలంటే ఏంటి? ఎన్ని గుణాలు ఉంటాయి మనకి? 8 గుణాలు లేవు అమ్మా? 3 ఉంది. చాలా గుణాలు చెబుతారుగా, 3 ఉన్నాయా గుణాలు? అమ్మగారు చాలా చెబుతారు. వాడు బోలెడని గుణాలు ఉన్నాయి అంటారుగా, 3 చెబుతారా ఏంది మీరు? 3 3 గుణాలేనంట. 3 చెప్పుకుందాం. ఏంటా గుణాలు 3 అంటే? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలతో ఈ ప్రకృతి ఏర్పడిందంట. 3 గుణాలతో ఏమేర్పడింది? ప్రకృతి అంటే అది ఎక్కడ ఉంటుంది? ఏమో అయ్యా ప్రకృతి ఏర్పడిందంట అయ్యా 3 గుణాలతో. అది ఏ ఊరిలో ఉందో మాకేందో, ఏ ఊరిలో ఉంటుందమ్మా?
ప్రకృతి అంటే మన చుట్టూ కనిపించేటువంటి ప్రపంచము. పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అదే ప్రకృతి. అది ఎన్ని గుణాలతో ఏర్పడింది? 3 గుణాలతో ఏర్పడింది. అది 3 గుణాలతో ఏర్పడటం చేత ఈ ప్రకృతి వలన మనం కర్మ అనుభవిస్తూ ఉన్నాము, మనం కర్మలు చేస్తూ ఉన్నాము అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. గుణాలతో ప్రకృతి ఏర్పడింది కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి మనం కర్మలు అనుభవిస్తున్నాం అన్నారు, కర్మలు చేస్తున్నాం అన్నారు. మరి ఇప్పుడు గుణాలను వదిలిపెడితే పాయ్, ప్రకృతిని వదిలిపెడితే పాయ్, ఇంకా కర్మలు ఎందుకు చేయాలి? మనం కర్మలు చేస్తే జన్మ వస్తుంది, కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి, ఫలితాలను అనుభవించడం కోసం జన్మకు రావాలా? ఇప్పుడు ఏం చేయాలా? గుణాలను విడిచిపెట్టాలి. గుణాలను విడిచిపెట్టాలంటే గుణాలతో కూడిన ప్రకృతి మనకు చుట్టూ ఉంది. ప్రకృతి అంటే పంచభూతాలు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలతో ఏర్పడిన ప్రపంచము. ప్రపంచం అంటే జానమంది అనుకుంటారు, ప్రకృతి అంటే చాలామంది అక్కడక్కడ ఉన్నాయి, ఆ చెట్లు ఉన్నాయి కదా అదేగా ప్రకృతి అనుకుంటాం. ప్రకృతి అంటే మనకు దూరంలో ఎక్కడో ఉండే చెట్ల గూర్చి అనుకుంటాం. ప్రకృతి అంటే చెట్ల ఎక్కడో దూరంగా ఉన్న చెట్లు కాదు. ప్రకృతి అంటే మన శరీరం. అర్థమైందమ్మా? ప్రకృతి అంటే ఏంటది? మన శరీరం. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరమే ప్రకృతి. ఈ శరీరమే ప్రకృతి. ఈ శరీరము 3 గుణాలతో నిర్మితమైందంట. ఎన్ని గుణాలతోటి? 3 గుణాలతో కూడి ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇదే మనం కర్మలు చేయటానికి కారణభూతమై ఉన్నది అని చెప్తున్నారు. మనం కర్మలు ఎందుకు చేస్తున్నామంటే శరీరం వల్ల చేస్తున్నాం, ప్రకృతి వల్ల చేస్తున్నాం, గుణాల వల్ల చేస్తున్నాం అని చెప్పి పరమాత్మ క్లారిటీ ఇచ్చారు. ఎలా చేస్తాం చెప్పండి? ఇప్పుడు దీంట్లో రాశారు, మనకేమైనా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా. గుణాల చేత మనం ఎందుకు కర్మలు చేస్తున్నాం అనే ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి కదా. సరే, ఉదాహరణకి సత్వగుణం, ఒక గుణాన్ని తీసుకోండి, ఒక గుణాన్ని సత్వగుణం వద్దంటారా? దానికి అంత సాలిడ్ ఆన్సర్ రాదంటారా? పోనీ రజోగుణం తీసుకుందాం. రజోగుణం ఉంటే, రజోగుణం అంటే ఏంటమ్మా? రాజసం. రజోగుణం అంటే రాజసం, కోపం, ఆవేశం, ఇవే కదా. దానివల్ల మనం ఏమన్నా దుఃఖాన్ని పొందుతామా? రజోగుణం అంటే కోరిక. రజోగుణం అంటే కోరికలు, సుఖాలు అనుభవించాలి అనేటువంటి తలంపు. అర్థమైందమ్మా? సుఖాలు అనుభవించాలి అనేటువంటి తలంపు ఎవరికైతే ఉంటుందో ఆ తలంపు ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడు. అంటే ఇప్పుడు మనం ఒక కోరిక కోరుకున్నామనుకోమ్మా, ఆ కోరిక కోరుకోవడం వలన కర్మ చేస్తాం. కర్మ చేయడానికి కారణం ఏంటి? కోరిక కలగడానికి కారణం రజోగుణం. కోరిక కలగడానికి కారణం రజోగుణం. మీకేమైనా కోరిక ఉంటే చెప్పండి, దానివల్ల అసలు గుణం ప్రభావం ఉందో లేదో ఒకసారి అనుకుందాం. సపోజ్ వెళ్తూ ఉన్నామనుకో, మంచి ఇల్లు కనబడింది అనుకో, ఒకటి వెళ్తూ ఉంటే మా మంచి ఇల్లు మన భక్తులదే, సత్సంగ సభ్యులదే ఒక ఇల్లు మంచిగా అనిపించింది అనుకోండి, అబ్బా ఇట్లాంటి ఇల్లు కట్టుకుంటే బాగానని మనం అనుకున్నాం అనుకో, మా ఒక్క కోరిక చాలు. కోరిక ఎంతసేపు పుట్టిందమ్మా? కోరిక కలగడానికి ఎంత సమయం పట్టింది? 1 minute అంతేకమ్మా, 1 నిమిషం పట్టింది. కోరిక కలిగింది 1 నిమిషం సేపే. కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి స్థలం, ధనం, మళ్ళా వర్క్, స్థల సేకరణ, ధన సేకరణ, తర్వాత నిర్మాణం, గృహప్రవేశం ఎంత టైం తీసుకుంటుందమ్మా? టైం టేకింగ్ ఎక్కువే ఉంటుంది కదా. కనీసం 2 నెలలు పట్టదమ్మా అంత పెద్ద ఇల్లు కట్టాలంటే. అమ్మా 1 year పట్టింది. కనీసం తాజ్మహల్ అంతా కాకపోయినా కానీ మినీ తాజ్మహల్ అంతా కట్టాలన్నా కానీ టైం పట్టిద్దిగా అమ్మ. కనీసం 2 ఏళ్ళు అయినా పట్టిద్దిగా, డబ్బులు కూడా కావాలిగా. అంటే అమ్మా ఒక చిన్న కోరిక కలగటానికి అంటే ఒక రజోగుణం ద్వారా ఒక చిన్న కోరిక కలగటానికి సమయం ఎంత పట్టింది మనకి?
నిమిషమే పట్టింది. సమయం నిమిషమే, కోరిక సమయం, రజోగుణం యొక్క ప్రభావం నిమిషమే. కానీ ఆ నిమిషం యొక్క ప్రభావం మన యొక్క జీవితాన్ని 2 సంవత్సరాల కాలాన్ని డిస్టర్బ్ చేసింది. అర్థమైందమ్మా? ఒక చిన్న రజోగుణం ద్వారా ఏర్పడినటువంటి చిన్న కోరిక 2 సంవత్సరాలు నిద్ర లేకుండా చేసింది. అర్థమైందా? అంటే గుణాల చేత మనం ఇలా కర్మలు చేస్తూ ఉన్నాము. గుణాల చేత కోరికలు కలుగుతాయి. ఆ కోరికల వలన మనం దుఃఖాన్ని పొందవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ ఏమంటున్నారంటే, నాయన నేను కర్మ చేయకుండా ఉంటాను అంటే కుదిరేందుకు అవకాశం లేదు. ఖచ్చితంగా కర్మ చేయవలసిందే నీవు. ఎందుకంటే ప్రకృతికి నీవు లోబడి ఉన్నావు కనుక, ప్రకృతికి గుణాలకు నువ్వు లోబడి ఉన్నావు కనుక కర్మ చేయవలసిందే. ఒకవేళ ఎవరైనా మహాత్ములు గుణాలను అధిగమించి గుణాతీతుడైనటువంటి వాడు, ప్రకృతిని దాటినటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మలు చేసినా కానీ కర్మలను అంటకుండా ఉంటారు. కర్మలను చేసినా కర్మలను అంటకుండా ఉంటారు. అది హై లెవెల్. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, అక్కడ మంచిగా కత్తులు అమ్ముతున్నారు. నైఫ్స్ బాగున్నాయి, నైఫ్స్ చాలా బాగున్నాయి. వీడికి నచ్చింది, ఒకటి కొనుక్కున్నాడు. కత్తి కొనుక్కున్నాడు, బాగుంది. అప్పుడే మంచి సినిమా చూసి వస్తున్నవాడు, మంచి సినిమా ఆ సినిమాలో ఉన్న హీరో కూడా కత్తితో అందరినీ చంపుతూ ఉన్నాడు. వీడికి కత్తి కనబడదు, సినిమా చూసి వస్తుండే కత్తి కనబడదు. కత్తి బాగుంది కదా అని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత రోడ్డు మీద జనం కూడా తిరుగుతున్నారు. సినిమాలో ఇన్స్పైర్ అయ్యి ఉన్నాడు కదా వాడు, హీరో అందరిని చంపుతున్నాడు కదా, వీడు కూడా కత్తి తీసుకొని చంపుతూ ఉన్నాడు. 4-5 బస్ స్టాప్లో ఉన్న వాళ్ళని చంపాడు అనుకో అమ్మ, కేసు ఉంటుందా ఉండదా? పోలీసులు వచ్చి వీడిని తీసుకెళ్ళారు. అది ఎక్కడ జరిగిందంటే షాపూర్ చౌరస్తాలో అనుకోండి. షాపూర్ చౌరస్తాలో ఒకరిని తీసుకెళ్ళారు. తర్వాత అదే రోజు సాయంత్రం పూట రామారం చౌరస్తాలో కూడా ఒకళ్ళు కత్తి తీసుకొని 4 పొడిచిండు. సరే గాయాలైన అనుకో, ఒకడిని పొడిచిండు. వీడిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఉదయం షాపూర్లో ఒకడు, మధ్యాహ్నం సాయంత్రం రామారం చౌరస్తాలో ఇద్దరు పొడిచారు. అయితే సాయంత్రం పూట రామారం చౌరస్తాలో పొడిచినటువంటి వాడిని వదిలిపెట్టారు. కానీ షాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి వాడిని కోర్టుకు తీసుకెళ్ళి విచారించి 3 నెలలు శిక్ష విధించారు. వీడికి అసలు కేసు లేదన్నారు. రామారం చౌరస్తాలో పొడిచినోడికి కేసు లేదన్నారు, షాపూర్ చౌరస్తాలో పొడిచినోడికి కేసు ఉందన్నారు. ఎందుకు? వాడిన కత్తి సేమ్ ఒకే విధంగా ఉంది. వాడికి కేసు ఉంది, వీడికి కేసు లేదు. ఎందుకు? ఇద్దరూ చేసింది ఒకే కర్మ కదా, ఇద్దరూ ఒకే కత్తిని వాడారు, ఇద్దరికి చేసింది ఒకే రకమైన కర్మ అయినప్పుడు ఒకడికి కేసు ఎందుకుంది, ఒకడికి కేసు ఎందుకు లేదు? ఇదేమి న్యాయస్థానం, ఇదేమి జడ్జిమెంటు? ఎవరా జడ్జి అని మనం అడగగలమా? ఒకళ్ళు అడిగితే ఆయన చెప్తారు. ఎవరు చెప్తారు? ఇది జడ్జిమెంట్ ఎవరు చెప్పాలా? జడ్జి చెప్పాలా, అవునా కదా? తీరా ఒక యాంకర్, న్యూస్ ఛానల్ యాంకర్ వెళ్ళి ఆ జడ్జి గారిని ఇదే క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేస్తే ఆయన ఏమని చెప్పారంటే, షాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి వాడు, పొడిచినటువంటి వాడు పూర్తి ఆరోగ్యంతో, పూర్తి తెలివితో, పూర్తి జ్ఞానంతో ఉండి చేశాడు కాబట్టి వాడికి శిక్ష విధింపబడింది. రామారం చౌరస్తాలో ఉన్నటువంటి వాడికి, మతి భ్రమించినటువంటి వాడికి మైండ్ కంట్రోల్లో లేదు, మానసిక వైకల్యం కలిగి ఉన్నటువంటి వాడు, సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న కారణం చేత రామారం చౌరస్తాలో వాడిని విడిచిపెట్టాము. అదేంటి అంటే, మనసు ఉండి కర్మ చేస్తే శిక్ష, మనసు లేకుండా చేయబడేటువంటి కర్మకు శిక్ష లేదా? మనసు లేకుండా కర్మ చేస్తే శిక్ష లేదా? అంటే మనసు లేదని చెప్పి వాడు ఏ తప్పు చేసినా వాడికి కౌంట్లో వేసుకోరా? అమ్మ, నాకు మనసు లేదు, నేను ఏ కర్మ చేసినా ఫలితం రాదు అని చెప్పి వాడు ఏం చేసినా రాదమ్మా? అంటే అమ్మా, మన యొక్క బంధానికి కానీ, మన యొక్క మోక్షానికి కానీ, మన సుఖానికి కానీ, మన దుఃఖానికి కానీ కారణం మనసు.
మనసు పూర్తి జ్ఞానంతో ఉండి చేయబడినటువంటి దానికి మాత్రమే ఫలితం ఉంటుంది తప్ప మనసు జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు భౌతికమైనటువంటి ప్రపంచంలోనే వాడిని మనం విడిచిపెడుతున్నాం. అది వాడికి ఫలితాన్ని ఇవ్వట్లేదు. మన న్యాయస్థానమే వాడికి ఫలితం లేదంటున్నాం, వాడు చేసినటువంటి కర్మలకి ఫలితం లేదంటున్నాం. ఇక ఆధ్యాత్మిక మార్గంలో నిష్ణాతులైనటువంటి అమనస్క యోగులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? అమనస్క యోగులు అంటే మనస్సు లేని యోగులు. వాళ్ళ పేరే అది. ఏమంటారు వాళ్ళని? అమనస్క యోగులు అంటే మనస్సు లేని యోగులు. మనస్సు లేని యోగులు. వాళ్ళు చేసే పనులకి ఫలితం ఉండదట. పరమాత్మ చెప్పేది అదే అన్నమాట. త్రిగుణాతీతులు, గుణాతీతులు అంటే వాళ్ళే. గుణాతీతులు అంటే ప్రకృతిని దాటినటువంటి వారు అని అర్థం, మనసుని దాటినటువంటి వారు అని అర్థం. వాళ్ళు చేయబడేటువంటి దానికి ఫలితం ఉండదు అని మనకి సూచించటం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, సుఖం వస్తే పొంగిపోరు, దుఃఖం వస్తే కుంగిపోరు. ప్రతి క్షణం కూడా వాళ్ళు అవేర్నెస్ తోటే ఉంటారు, జ్ఞానంతో ఉంటారు, సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో చెప్పబడేటువంటి హయ్యెస్ట్ సాధన ఇదే. హయ్యెస్ట్ సాధన ఇదే. ఏం సాధన? సాక్షి సాధన. సాక్షి సాధన మెడిటేషన్లోనే హయ్యెస్ట్ అన్నమాట, హై లెవెల్ అన్నమాట ఇది. సాక్షి సాధన అంటే చూస్తూ ఉండటం రావాలి మనకి. ఏం జరిగినా చూస్తూ ఉండటం రావాలి, ఏం జరిగినా చూస్తూ ఉండటం రావాలి. అంటే వాళ్ళు ప్రకృతికి వేరుగా ఉండి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ప్రకృతికి వేరుగా ఉండి చూస్తూ ఉంటారు. శరీరానికి వేరుగా ఉండి శరీరంలోనూ శరీరానికి బయట కూడా జరిగేటువంటి సమస్త కర్మలన్నింటినీ దర్శిస్తూ ఉంటారు, సాక్షిగా వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు దేనితో కూడా కనెక్ట్ అవ్వరు. ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉండదు, అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. నాన్ అటాచ్మెంట్ అలా ఉంటారు. కాబట్టి వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని పొందరు అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది. దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఇలాంటి మహాత్ములు మనకు మన భారతీయ సంస్కృతిలో చాలామంది ఉన్నారు. అలా ఉన్నటువంటి మహాత్ముల్లో ఒక మహాత్ముని గురించి మీకు ఇప్పుడు గుర్తు చేస్తా. మీకు తెలిసిందే అయినా కానీ నేను ఒకసారి గుర్తు చేస్తాను. మనకి మన భారతదేశంలో ఈనాటికి కూడా ఈ జ్ఞానం కలిగి ఉంది అంటే, ఇంత జ్ఞానం మనకి అందుబాటులో ఉంది అంటే కారణం వ్యాస భగవానుడు, తర్వాత శంకర భగవత్పాదులు వారు. వీళ్ళిద్దరి వల్లే ఈనాటికి కూడా మనకు ఇంత జ్ఞానం అందుబాటులో ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు, నిర్వివాదాంశం. మొట్టమొదటి ఎవరు కారణభూతం? వ్యాస భగవానుడు. ఈ వ్యాస భగవానుడు 1180 ఉపనిషత్తులతో కూడినటువంటి ఉత్తరమీమాంసను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, ప్రస్థానత్రయం అనేటువంటి వాటిని మనకు అందించటం అనేటువంటిది జరిగింది. యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్థానత్రయాన్ని అనుసరిస్తారు. ఏదో ఒకటి, బ్రహ్మజ్ఞానానికి మూలమే ప్రస్థానత్రయం. ఓకే, అర్థం. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, అంటే ఉత్తరమీమాంస అంటారు ఉపనిషత్తులు. అలాగే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడు ప్రామాణికం మనకి. అవునా కాదా అనే దానికి ఎప్పుడన్నా మన క్వశ్చన్ వస్తే తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో ఉంటారు భగవద్గీతలో లాస్ట్లో. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అంటే మనం ఏదైనా ఒక కార్యాన్ని చేయాలనుకోమ్మా, ఏదైనా ఒక డౌట్ మనకు వస్తే కానీ వీటిలో ఎక్కడైనా వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి ప్రమాణమైనటువంటి మూల పురుషుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడికి ఎంతమంది అమ్మ సంతానం? వ్యాసుడమ్మ మనకి బుక్ రాసినటువంటి వాళ్ళు ఇంతమంది. ఆయనకి ఎంతమంది పిల్లలు లేరా? 0 ఉన్నారా? ఎంతమంది? ఒక్కడ అనుకుందాం ఇప్పుడు. మరి ఒక ఆయన అనుకుందాం ఇప్పుడు. శుక బ్రహ్మ, ఆయన పేరేం పేరు? శుక బ్రహ్మ. విన్నారమ్మ పేరు? శుక మహర్షి అంటారు, శుక బ్రహ్మ అంటారు. శుక బ్రహ్మ అని ఎక్కువ మంది అంటారు. శుక మహర్షి, శుకయోగి, రకరకాల వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి పిలుస్తూ ఉంటారు. ఆయన గారు చెప్పినటువంటి శాస్త్రం ఒకటి ఉంది, ఈ లోకానికి మంచిగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది, ఎక్కువ ప్రచారం చేశారు. శుకయోగి ఏం చెప్పారమ్మా? ఏదో ఒకటి చెప్పుంటారు. మరి మనిషి అంటూ పుట్టిన తర్వాత ఏదో ఒకటి చెప్పకుండా ఎందుకుంటారు? ఏదో ఒకటి చెప్పే ఉంటాడు, గట్టినే చెప్పుంటాడు. చెప్పకుండా మనం భాగవతం, అమ్మయ్య భాగవతం చెప్పారంట.
భాగవతం చెప్పారు. ఎవరికి చెప్పారు భాగవతాన్ని? అది పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పారు. ఎన్ని రోజులమ్మ చెప్పింది? 7 రోజులు. అంటే అమ్మ అసలు ఎంత గొప్ప విషయం అంటే గురు శిష్యులు ఎలా ఉంటారు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ పరీక్షిత్ మహారాజు, శుక మహర్షి. 7 రోజులు గురువుగారు లేవలేదట, శిష్యుడు లేవలేదట. అది ఇక్కడ గొప్పదనం. గురు శిష్యులుగా ప్రామాణికంగా వాళ్ళిద్దరిని ఎందుకు చెబుతారంటే గురువుగారు చెప్పినంతసేపు శిష్యుడికి ఏం గుర్తు రాకూడదు. ఏం గుర్తు రాకూడదు అంటే గురువుగారు మీరు చెప్పింది కూడా మాకు గుర్తు రాకూడదు అంటే అది కాదు. గురువుగారు చెప్పింది కాదు. గురువుగారు భాగవతాన్ని చెబుతూ ఉంటే ఇల్లు గుర్తు రాకూడదు. గురువుగారు భాగవతాన్ని చెబుతుంటే ఏ గుర్తు రాకూడదు? ఇల్లు గుర్తు రాకూడదు, ఆకలి గుర్తు రాకూడదు. అర్థమైందమ్మా? మనకంటారే బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్. అట్లా ఉండదమ్మా. మనం యోగులం కాబట్టి, జ్ఞానం కాబట్టి అలా ఉండదు. లోకంలో వాళ్ళకు ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుంటే ఇదే ధ్యాసలో ఉంటాం. అర్థమే? పరీక్షిత్ మహారాజు తర్వాత అంత స్థితిని పొందింది మనమే, హెచ్ఎల్ కాలనీ భక్తులమే. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎటు వెళ్ళంగమ్మా. 7 రోజులు గురువుగారు కదలేదట, శిష్యుడు కదలేదట. అయితే అలాంటి శుకయోగి వాళ్ళ తండ్రి దగ్గరే విద్య నేర్చుకున్నాడు. ఫస్ట్ తండ్రి దగ్గరే వ్యాస భగవానుడి దగ్గరే విద్య నేర్చుకున్నాడు. విద్య నేర్చుకున్న తర్వాత నేను చెప్పేదంతా చెప్పాను ఆయన అని అంటాడు. ఇంకా నాకు సంతృప్తిగా లేదు, ఇంకా ఏదో వెలితిగా ఉంది అన్నారు. నాకు సంతృప్తిగా లేదు, మీరు చెప్పిన జ్ఞానం నాకు సంతృప్తిగా లేదు, ఇంకా ఏదో వెలితిగా ఉంది, అది ఫుల్ఫిల్ చేయండి అని అన్నారు. ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన ఎంత చెప్పినా కానీ ఫుల్ఫిల్ అయిందా? నాకు ఫుల్ఫిల్ కాలేదు అని. ఇది కాక ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఒకటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ శ్లోకార్థేన ప్రవక్ష్యామి. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే వేదాంతం మొత్తాన్ని శ్లోకం అంటే ఎన్ని అక్షరాలమ్మా? 32 అక్షరాలు. నేను 32 అక్షరాలు కూడా తీసుకోను, నీకు కావాలంటే అర్ధ శ్లోకంలో చెప్తా. వేదాంతం మొత్తాన్ని 16 అక్షరాల్లో చెప్తా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి. అర్ధ శ్లోకంలో ప్రవక్ష్యామి నేను చెబుతా. ఏమి చెబుతావు? వేదాంత సారం మొత్తం చెప్తా. ఏమిటది? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ. ఇవే 16 అక్షరాలు. ఇక ఇది అయిపోయింది. ఇక వేదాంతం మొత్తం అయిపోయింది. శంకరాచార్యుల వారు చెప్పిన వేదాంతం మొత్తం ఈ 16 లెటర్స్లోనే ఉంటుందన్నమాట. అదే వ్యాస భగవానుడు కూడా అదే చెప్పాడు. వ్యాస భగవానుడు చెప్పిందే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. వ్యాస భగవానుడు అయితే శుక మహర్షికి నాకంత సాటిస్ఫాక్షన్గా లేదు అన్నారు. సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఇక్కడ చూడండి అమ్మ, తండ్రి విద్య నేర్పిన దానికి గురువు విద్య నేర్పిన దానికి తేడా ఉంటుంది. మన ఇంట్లోనే ఎంఎస్సి లేకపోతే పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పినా కానీ అక్కడ నేర్చుకోలేరనమాట. వేరే టీచర్ దగ్గరకు వెళ్తేనే నాలెడ్జ్ వస్తుందన్నమాట, ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. వ్యాస భగవానుడు చెప్తే వెళ్తూ ఉందన్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు ఏం చేస్తాడంటే, నీవు సరే ఒక గురువు దగ్గరకు పంపిస్తే ఆ గురువు గారి దగ్గరకు నువ్వు వెళ్ళు, అక్కడ వారు నీకు అర్థమయ్యేట్టు వేదాంత రహస్యాన్ని బోధిస్తారు, నీకు సంతృప్తి కలిగిస్తారు అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళని అంటాడు? జనక మహారాజు దగ్గరకు వెళ్ళి అంటాడు. శుక మహర్షి ఒక విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాడు, వివాహం కూడా చేసుకోలేదు, వివాహమందు కూడా ఆసక్తి లేదు, విషయ సుఖాలు శబ్దస్పర్శ రూపరసగంధాది ప్రాపంచకమైనటువంటి సుఖాలయందు కించిత్తు కూడా ఆసక్తి లేనటువంటి వాడు, నిరంతరం బ్రహ్మానందామృత సాగరంలోనే ఓలలాడేటువంటి స్థితిమంతుడు శుకబ్రహ్మ. వాళ్ళ అలాంటి శుకబ్రహ్మ జనక మహర్షి దగ్గరకు వస్తాడు. జనక మహర్షి ఎలాంటి వారు? మహారాజు గృహస్థు. ఒక సన్యాసికి ఒక గృహస్థు వేదాంతం చెప్పవలసినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. జనరల్గా సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి సన్యాసులు చెప్తారు, గృహస్థు చెప్పడం అనేటువంటిది ఆనవాయితీ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఒక సన్యాసికి వేదాంతాన్ని బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది.
సరే వ్యాస భగవానుడు సంకల్పం చేస్తారు, నువ్వు పలానా గురువు దగ్గరకు వెళ్ళంటారు. జనక మహారాజుకి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవక్కర్లేదమ్మా. మనం ఇప్పుడు మనకి మొబైల్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు వ్యాసుడు అక్కడ ఉండి మొబైల్ ఫోన్లో మాట్లాడినట్టుగా ఫోన్లు లేకుండానే మాట్లాడుకోగలరు అప్పట్లో. మనం ఇప్పుడు ఫోన్ నుండి మాట్లాడుతున్నాం కదా, అప్పట్లో కూడా ఫోన్లు లేకుండానే మాట్లాడుకునే సామర్థ్యం ఉన్నటువంటి ఋషులు వాళ్ళు. అంటే టెలిపతి ఇవన్నీ వాళ్ళకు ఉంటుంది కమ్మా, అదే కదా ఇప్పుడు మనకు అప్లికబుల్ అయింది. సరే వ్యాసుడు అంటే జనక మహారాజు ఓకే స్వామి, నేను మీ కుమారుణ్ణి నేను రిసీవ్ చేసుకుంటాను, నేను అతనికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేను అందిస్తాను అని చెప్పి అంటారు. ఓకే అంటారు. ఓకే, ఇద్దరు ఓకే అంటారు. ఇక శుక మహర్షి శుకబ్రహ్మ వస్తూ ఉంటాడు అనమాట. ఈయన వస్తూ ఉంటే జనక మహారాజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. జనక మహారాజు యొక్క రాజభవనంలోకి రావాలంటే 7 ప్రాకారాలు దాటి రావాలంట. 7 ప్రాకారాలు దాటి వస్తే అంతఃపురం ఉంటుందన్నమాట. ఆ అంతఃపురం లోపలికి రావాలంటే చాలా గదులు దాటుకుంటూ రావాలి, చాలా ఆవరణలు దాటుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈయన ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నమాట. జనక మహారాజు ముందే ఇస్తారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మనకి ఒక మహాత్ముడు వస్తారు, మీరు ఎలా ట్రీట్ చేయాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు రెడీగా ఉంటారు. ఈయనేంటి శుక మహర్షి, నేను హైలీ రికమెండేషన్తో వెళ్తున్నా కదా, మా ఫాదర్ వ్యాసుడు అంటే మామూలు వాడు కాదు కదా, నాకంతా రాచబాట ఏముంటుంది అనుకున్నాడు. వెళ్ళగా ఇప్పుడు సపోజ్ మనకి కూడా అంతేకమ్మా, రికమెండేషన్ ఉంటే ఎలా వెళ్తాం, వితౌట్ రికమెండేషన్ ఉంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోకి ఎలా ఉంటుందో, విఐపి దర్శనానికి మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలా ఉంటుంది కదా. ఈయన కూడా విఐపి దర్శనం ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆ మొదటి గేటు కాడే ఆయన రానేలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయించిండు, తర్వాత ఆయన వదిలిపెట్టిండు. తర్వాత రెండో గేటు కాడికి వచ్చిన తర్వాత రెండో గేటు కాడు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచిండు. మూడో గేటు కాడు, అట్లా 7 గేట్ల కాడ 7 రోజులు ఆయన ఆపారు. ఈయన అసలు ఫస్ట్ ఏ ఫ్లోలో వచ్చిండు, నేను గురువుగారి కొడుకున్నాయి, వ్యాస భగవాను ఉన్నాయి, అంతా ఇంత అని ఆహా ఓహో అనుకుంటూ వచ్చేసరికి పథకం పారలేదు, గేటు కాడే ఆపారు. అసలు అంతఃపురాన్ని చూడటానికే 7 రోజులు పట్టింది. అంతఃపురాన్ని చూడటానికే 7 రోజులు పట్టింది. ఇక 7 రోజులు కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ చేయలేదు. ఆయనకి సరైనటువంటి మెయింటెనెన్స్ చేయలేదు. సరైనటువంటి ఫుడ్ కానీ, సరైనటువంటి వాటర్ కానీ, సరైనటువంటి మిల్క్, కర్డ్ ఇట్లాంటివన్నీ సరిగా చూసుకోలేదు. ఇది అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. మళ్ళీ ఆ అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత మొదటి రూమ్లో, తర్వాత రెండో రూమ్లో, ఒక్కొక్క రూమ్లో అద్భుతమైనటువంటి ఇష్టమైనటువంటి ఫుడ్స్ అన్నీ కూడా పెట్టారు. తనకు చాలా ఇష్టమైనటువంటి ఫుడ్స్ అన్నీ కూడా పెట్టారు. ఇక అవన్నీ తినుకుంటూ 7 రోజులు గడుపుతారు. అక్కడ కూడా 7 రోజులు బయట గడిపాడు, 7 రోజులు లోపల గడిపాడు. 14 రోజులు అయిపోయిన తర్వాత 15వ రోజున జనక మహారాజు దగ్గరకు ప్రవేశపెడతారన్నమాట. అప్పుడు గురువుగారి దర్శనం అయింది. గురువుగారి దర్శనం శుక మహర్షికి గురువుగారి దర్శనం అయింది. అప్పుడు ఆయనకి అప్పటికే చాలా రియలైజ్ అవుతాడు. ఎప్పుడైతే 7 ప్రాకారాల కాడ 7 రోజులు బయట నిల్చోబెట్టి సరైనటువంటి ఫుడ్ పెట్టలేదో అప్పుడే తనలో ఉండేటువంటి అహంకారము, మమకారము, దేహాభిమానము ఇవన్నీ కూడా తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయినాయి. అహంకారం తగ్గిపోయింది, దేహాభిమానం కూడా తగ్గిపోయింది. అర్థమైంది. నేను గొప్ప అనేటువంటి ఫ్లో ఉంది కదా, నాకు బాగా తెలుసు నేను గొప్ప అనేటువంటి ఇవన్నీ కూడా తగ్గిపోయింది. అహం పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తాడో గురువుగారు జనక మహారాజు కనిపించగానే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇక అప్పుడు ఆ ఉన్న ఆకాస్త కొస్త కూడా పోయింది. ఈయనకి లోపల ఇగో ఉండే కదా, నాకే బాగా తెలుసు, మా తండ్రికి బాగా తెలుసు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను చేర్చుకునేది ఏముందనే ఫ్లోలో ఉన్నాడు కదా. ఆ ఫ్లోలో ఉన్నటువంటి వాటిలో చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు జనకుడు లేవనెత్తి హృదయానికి హత్తుకొని అక్కడ కూర్చోపెట్టి, ఏమి నాయనా ఇక్కడికి వచ్చావు అన్నారు. స్వామి, మరి మా నాన్నగారి దగ్గరే నేను బ్రహ్మ విద్యని అభ్యసించాను, కానీ నాకు సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, వెలితిగా ఉండే, అందుకే నేను మళ్ళీ మా నాన్నగారిని అడిగితే మీ దగ్గరకు పంపించారు, అందుకే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను, నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని చెప్పి అప్పుడు చెప్తారు. అప్పుడు జనక మహర్షి చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, సేమ్ ఇదే పదం వాడతారు, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ.
ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భూందీనామాగృహ కస్యస్విధనం. ఈ సమస్త చరాచర జగత్తు మొత్తం కూడా పరమాత్మ చేతనే నిర్మితమైంది. నీవు కానీ నేను కానీ ఈ చరాచర జగత్తు మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మ తప్ప అన్యమైనటువంటిది ఏమీ లేదు నాయన అని చెప్పి అప్పుడు జనక మహారాజు చెప్తే అప్పుడు నాకు బోధపడింది నాయన అని చెప్పి అప్పుడు గురువుగారికి నమస్కారం చేస్తారు. మరి ఇంతకుముందు వ్యాసుడు చెప్పిందే ఇక్కడ జనక మహారాజు కూడా చెప్పాడు. అక్కడ బోధపడలేదు, మరి ఇక్కడ ఎందుకు బోధపడింది? అహంకారము, మమకారము, దేహాభిమానము ఇవి అడ్డుగా ఉన్న కారణం చేత గురువు చెప్పేటువంటి జ్ఞానం మనకి బోధపడదు. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు కర్తృత్వం లేకుండా జీవించటం, ఇప్పుడు ఎలా జీవించాలా? కర్తృత్వం లేకుండా జీవించటం అనేటువంటిది తెలుసుకున్నాడు. సర్వత్రా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని లోపల నిలుపుకొని సత్కర్మలు చేస్తూ ఉన్నాడు. సత్కర్మలు విడిచిపెట్టలేదు. జ్ఞానం తెలుసుకున్నా కానీ సత్కర్మలు విడిచిపెట్టలేదు. కర్మలు చేస్తూనే ఉన్నాడు కానీ కర్మ ఫలితాలు అంటకుండా చేస్తున్నాడు. అర్థమైందమ్మా? కర్మలు చేసినా కానీ ఫలితాన్ని అంటకుండా ఉండే విధానం. సపోజ్ ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం అమ్మా. సపోజు ఒక ఆయన అటు వెళ్తూ ఉన్నారు, ఒక ఆమె వెళ్తూ ఉంది, ఒక ఆవిడ గారు వెళ్తూ ఉంది. ఇక్కడ సత్సంగంలో కూర్చున్నటువంటి ఒక భక్తురాలు ఉన్నారు. భక్తురాలు ఏమన్నదంటే, మొన్న నన్ను ఆమె తిట్టింది, వెళ్ళి నువ్వు కొట్టుపో అని చెప్పి ఇక్కడ ఇద్దరికి చెప్పింది. అసలు మన సత్సంగానికి వచ్చే వాళ్ళని తిట్టటమా, అసలు మళ్ళీ ఈ గుడి పక్క నుంచి వెళ్ళటమా అని చెప్పి వెళ్ళి ఆమెని ఇద్దరు కొట్టారు అనుకోండి. కొట్టారనుకోమ్మా, ఇప్పుడు ఫలితం కొట్టిన వాళ్ళకి వచ్చిద్దా, చెప్పిన వాళ్ళకి వచ్చిద్దా? మరి వాళ్ళు కొట్టితే వాళ్ళకి రాదా? అంటే చెరిసగం పంచుకుంటారా? పంచుకోరమ్మా. ఇక్కడే ఒక టెక్నికల్ వర్డ్ ఒకటి ఉంటుంది అనమాట. మనకి మహాభారతంలో కూడా చెప్తారు, శాస్త్రాల్లో కూడా చెప్తారు. శిష్య పాపం గురోరపి. విన్నారమ్మా? శిష్య పాపం గురోరపి అంటే శిష్యులు చేసిన పాపం గురువు గారికి వచ్చిన పాపం. గురువుగారు అంటే అమ్మగారు ఏంటి ఇక్కడ? గురువుగారు అంటే శిష్య పాపం గురోరపి అంటే శిష్యులు ఎవరినైనా కొట్టొస్తే ఆ పాపం గురువు గారికి వచ్చిద్దట. శిష్యులు ఎవరైనా తిట్టొస్తే ఆ పాపం గురువు గారికి వచ్చిద్దట. ఎప్పుడు వచ్చిద్ది, ఎలాంటి సందర్భంలో అనే దానికి ఎగ్జాంపుల్. దీనికి సంబంధించింది జస్ట్ అవగాహన కోసం చెప్తాను. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు, వాళ్ళిద్దరికీ కాంట్రవర్సీ ఏర్పడుతుంది. సరే, బాల్యంలో చదువుకున్నారు. ఈగో ప్రాబ్లం వల్ల ద్రుపదుడు కొంచెం అహంకారంతో ద్రోణాచార్యుని అవమానిస్తే ద్రోణాచార్యుడు అవమానంతో వెళ్ళి అర్జునుడిని తయారు చేస్తారు. అర్జునుడిని ప్రపంచంలోనే హయ్యెస్ట్ పవర్ఫుల్ అయినటువంటి అర్జునుడిని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అప్పుడు అంటాడు, నువ్వు వెళ్ళి ద్రుపదుడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి నా పాదాల దగ్గర పడేయి అంటాడు. ఇందాక మనం అనుకున్న లాంటిదే. అర్థమైందమ్మా? మనం సత్సంగం అన్నాం, ఇది మహాభారతంలో సంఘటన అనమాట. ఇప్పుడు అర్జునుడికి కానీ ద్రుపదుడికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? ఏమైనా వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? అసలు కలుసుకోవాలి. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం కూడా లేదు. ఒకళ్ళనొక్కడు ముఖం కూడా చూసుకోలేదు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నారు? గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి స్వామి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. గురుదక్షిణ నువ్వు నాకేమి ఇవ్వాలంటే నా కోరిక తీర్చు అన్నారు. నా కోరిక ఏమిటి? కోరిక అంటే ద్రుపదుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేయి అన్నారు. ఇప్పుడు అర్జునుడు వెళ్ళి ద్రుపదుని కొట్టి కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల దగ్గర పడేశాడు. ఇప్పుడు అర్జునుడు మరి ద్రుపదుని కొట్టి తీసుకొచ్చి అలా చేస్తే అర్జునుడికి పాపం వస్తుందా రాదా? అదేంది? ఇప్పుడు బజార్ను వెళ్ళే వాళ్ళని కొడితే పాపం రాదన్నట్టుగా చెప్పినోడికి వచ్చిద్ది అన్నట్టుగా ఇది ఏమన్నా ద్రోణాచార్యుడికి వచ్చిద్దా? అర్థమైందమ్మా? అంటే చెప్పింది ఎవరు? ద్రోణుడు. చేసింది ఎవరు? అర్జునుడు. అర్థమైందమ్మా? అంటే కర్మలు చేసినంత మాత్రాన ఫలితం వస్తుంది అనేటువంటి నియమం లేదు. అర్థమైందమ్మా? కర్మలు చేస్తే ఫలితం వస్తుంది అని అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఏంటంటే కర్మలు చేసినా ఫలితం రాలేదు అర్జునుడికి. అర్థమైందమ్మా? అర్జునుడు కర్మ చేశాడు కానీ ఫలితం రాలేదు. వచ్చిందమ్మా?
ఫలితం ఎవరికి వచ్చింది? గురువుకి, ద్రోణుడికి. అంటే శిష్య పాపం గురువురూపి అంటే ఇలాంటి సందర్భంలో గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే శిష్యుడికి ఏ దోషం ఉండదు, శిష్యుడికి ఏమీ ఉండదు. ఆ గురువుగారు చెప్పినట్టే అర్జునుడు చేస్తాడు కాబట్టి ఆ ఉండేది ఏదో దోషం ఉంటే అది గురువుకే ఉంటుంది తప్ప అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అర్థమైందమ్మా? ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. గుణాతీతుడైనటువంటి వాడు కర్మలు చేసినా కానీ ఫలితాన్ని అంటడు. గుణాతీతుడైనటువంటి వాడు కర్మలు చేసినా కానీ ఫలితాన్ని అంటడు. ఎందుకంటే అది తాను స్వయంగా సంకల్పం చేసి చేయట్లేదు, తాను కావాలని సంకల్పం చేసి చెయ్యట్లేదు, వేరే వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది అతనికి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి మనకి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైందమ్మా? నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా ప్రతి క్షణం కూడా కర్మ చేయవలసిందే, కర్మ చేయకుండా తప్పించుకునే అవకాశం లేదు. అయితే యాక్షన్ అండ్ రియాక్షన్ ఈ లోకంలో కర్మ చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుద్ది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కానీ ఖచ్చితంగా కర్మ చేస్తే ఫలితం వచ్చి తీరుద్ది. అయితే ఫలితాన్ని తీసుకోకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది, అలాంటి టెక్నిక్ కూడా ఉంది. కర్మ సిద్ధాంతంలో ఏముందంటే కర్మ చేయాలి, కానీ కర్మ ఫలితంతో సంబంధాన్ని పెట్టుకోకుండా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేటువంటి, కర్మ ఫలితాన్ని త్యాగం చేసేటువంటి పరిస్థితి కూడా మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం కర్మలు చేయాలి, కానీ కర్మ ఫలితాన్ని అంటకుండా ఉండే విధానాన్ని మనం గమనించుకొని గుర్తించుకొని ఆ పద్ధతిగా చేసినట్టయితే కర్మ చేసి కూడా ఫలితాన్ని అంటకుండా ఉంటాం. ఇప్పుడు ఎట్లా కర్మ చేసి ఫలితాన్ని అంటకుండా ఉండడం అంటే అర్జునుడు కర్మ చేశాడు కానీ ఆ ఫలితం అర్జునుడికి రాలేదు. అర్థమైందమ్మా? అర్జునుడు కర్మ చేశాడు కానీ ఫలితం అర్జునుడికి రాలేదు. ఎవరికి వచ్చింది? ద్రోణుడు. ఇప్పుడు మనం కూడా కర్మలు చేసి ఫలితం రాకుండా ఉండాలి అంటే ఫాలో అవ్వాల్సింది భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనం కూడా కర్మలు చేస్తే కర్మలు చేసినా కానీ ఫలితం మనకి అంటదు. దాన్నే కర్మను యోగంగా మార్చుకోవటం అంటారు. దీన్ని ఏమంటారు? కర్మను యోగముగా మార్చుకోవటం అంటే ఇదే. కర్మను అంటే కర్మయోగము అంటే ఫలితం రాకుండా ఉండేటువంటి విధానం, ఫలితం రాకుండా ఉండేటువంటి విధానపూర్వకమైనటువంటి కర్మ పద్ధతి అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి మనం దీన్ని కంక్లూడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి యొక్క జీవన విధానం ఏంటంటే ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయనకు 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన ఇప్పుడు రోజు ఏం పని చేయట్లేదు. పని చేయని వాళ్ళు ఏమంటారు? రిటైర్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాడు కాబట్టి పని ఏం చేయట్లేదు, రోజు ఖాళీగానే ఉంటుండు. అటుగా ఒక యోగి వెళ్తూ ఉన్నాడు, ఆ ఊరి మీద నుంచే వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కాసేపు సేద తీరుదామని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర అరుగు ఉంటే బయట అరుగు మీద కూర్చున్నాడు. ఆయన ఇంట్లో నుంచి, ఆ ధనవంతుని ఇంట్లో నుంచి వచ్చి చూస్తే ఇక్కడ యోగి కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏ ఊరు మీద అని చెప్పి కాసేపు పరిచయం చేసుకోవడం అనేటువంటి జరిగింది. నువ్వేం చేస్తావు అంటే నేను ఇప్పుడేం చేయట్లేదండి, ఖాళీగా ఉన్నాను, నేను ఇట్లా రిటైర్ అయ్యాను అని చెప్పి ఆయన అంటాడు. మీరేం చేస్తారండి? నేను ఏమీ చేయనానా, నేను ఖాళీగానే ఉంటా అని చెప్పి ఈయన అంటాడు. ఇప్పుడు ఏమీ పని చేయకుండా ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కనిపించారు. ఏమీ పని చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇద్దరు కనిపించారు. ఇద్దరు లోపలికి వెళ్ళి, అయితే రండి మా ఇంట్లోకి రండి, ఈరోజు మా ఇంట్లో ఉండి వెళ్దురుగాని అంటాడు. అట్లా లేదులేనైనా నేను వెళ్ళాలి అంటాడు. వెళ్ళాలంటే మీరు ఏమీ పని లేదన్నారు, ఇంకాడికి వెళ్తారు, మీకేదైనా పని ఉంటే కదా వెళ్ళాల్సింది, అంతేగమ్మా, ఏదైనా పని ఉంటే వెళ్ళాలా? ఇప్పుడు ఏమీ పని లేదంటున్నారు, ఏమీ పని లేని వాళ్ళు ఏడికి వెళ్తారు? సపోజ్ ఇప్పుడు అమ్మగారు నేను అర్జెంటుగా వెళ్ళాలన్నాను అనుకోండి, అదేంది అమ్మగారు ఏమీ పని లేదన్నారు, అర్జెంటుగా ఇంటికాడ ఏం మారిపోతుందని వెళ్తారని అనంగా అంటావమ్మా? ఎంత జ్ఞానం తెలుసుకున్నా కానీ ఒక ఇల్లు, ఒక కర్తవ్యం, ఒక బాధ్యత ఉన్నప్పుడు వెళ్ళాలిగమ్మా. ఇప్పుడు ఈయన ఏమీ పని లేదు అన్నాడు కాబట్టి లోపలికి రమ్మన్నాడు. ఇప్పుడు నేను వెళ్తా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏం పని చేయడానికి వెళ్తావు? ఏమన్నా పని ఉందా? ఏమీ లేదు. ఏమి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలా?
కనీసం టీవీ చూస్తా అంటే సరే టీవీ చూడటానికి వెళ్తున్నానని అనుకోవచ్చు, లేదా సినిమా చూస్తానికి వెళ్తాను, లేదా క్రికెట్ చూడటానికి వెళ్తాను. ఆయనకి ఏమైనా కోరిక ఉంటే ఫలానా కోసం వెళ్తాను. ఇప్పుడు ఆయన దేనికోసం వెళ్తాడు? పని ఏమీ లేదు, ఆయనకి ఏమీ పని లేదు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిండు, కూర్చుండు. నాయన ఇక అప్పుడు కూర్చున్న తర్వాత భగవద్గీత అవన్నీ కొంచెం రివ్యూ చేస్తూ ఉంటారు, విచారణ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఆ యోగి ఇదే విషయాన్ని చెప్తాడనమాట. నాయన, నేను కర్తృత్వం లేకుండా జీవిస్తూ ఉన్నాను, నేను కర్మ చేస్తా కానీ ఆ కర్మ ఫలితంతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఈయన చెప్తాడు. ఆయన అంటాడు, రిటైర్ అయిన నేను కూడా అదే జీవన విధానం కొనసాగిస్తున్నాను, నాకు కూడా కర్తృత్వం లేదు, నేను కూడా ఈ యోగ మార్గంలోనే ఉన్నాను. రాండి మా ఇంట్లో చూదురుగాని వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూపిస్తే ఒక బీరువా నిండా పుస్తకాలు ఉన్నాయి. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం, సౌందర్య లహరి, శివానంద లహరి పుస్తకాలన్నీ బీరువా నిండా ఉన్నాయి. ఈయన కూడా అబ్బో ఈయన కూడా మహాభక్తుడే, బీరువా నిండా పుస్తకాలు పెట్టుకున్నాడని ఈ సాధువు అనుకున్నాడు. అయితే యోగికి వెళ్ళి లోపల కూర్చుండమ్మ. సరే ఎన్ని రోజులు ఉండాలన్నాడు. నేను వెళ్ళమన్నప్పుడే నువ్వు వెళ్ళాలన్నాడు. ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడు, నేను ఎప్పుడు చెబితే అప్పుడు వెళ్ళాలి, అప్పుడు దాకా నువ్వు వెళ్ళే పని లేదు, నువ్వేం పని లేదని అన్నాడు. సరేనైనా ఉంటా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంటి ఆయన ఈయనకు టెస్ట్ పెట్టిండు. ఎవరికి? యోగికి. ప్రొద్దుటే లేవగానే ఆయన ఫ్రెష్గా టీ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఈయనకి టీ ఇవ్వాల. మళ్ళా దగ్గరలోనే టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తాడు. కానీ యోగికి టిఫిన్ పెట్టలేదు. అర్థమైందమ్మా? 10 అయింది. 10 అయిన తర్వాత 2 అరటిపండ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. తింటడా అసలు ఈయన తినమని చెప్పలే, ఏమన్నా అక్కడ పెట్టిండు. ఆ యోగి ఒక అరటిపండు తీసుకొని తిన్నాడు. అసలు ఇంకేం మాట్లాడలేదు. ఇక మధ్యాహ్నం ఆయన ప్లేటు నిండా కర్రీస్ పెట్టుకొని మంచిగా సుష్టిగా భోజనం చేసిండు. ఈయనకు ఒక చట్నీ పెట్టి అక్కడ ప్లేట్లో పడేసిండు. తింటడా ప్రశాంతంగా తిన్నాడు. అసలు నాకు ఎందుకు పెట్టలేదు అనలేదు, ఇదే ఎందుకు పెట్టినవు అనలేదు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా తినడు. సద్గురు అర్పణం అన్నాడు, శివార్పణం అన్నాడు. ఏదైపోయింది. రాత్రిపూట 2-3 రోజుల నుంచి ఇదే ప్రవర్తన అన్నమాట. ఈ యోగి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా స్పందించట్లేదు, టెంప్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ రోజు పడుకున్నప్పుడు పిల్లో ఇవ్వలేదు. ఫస్ట్ రోజు పడుకున్నప్పుడు ఒక చాప ఇచ్చాడు, పడుకో అన్నాడు. పిల్లో ఇవ్వకపోయినా ఆయన పడుకున్నాడు. 2వ రోజు పిల్లో ఇచ్చినా పడుకున్నాడు. అంటే ఆయన ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఈయన యొక్క దైనందిన జీవన విధానానికి ఎలాంటి ఆటంకం లేదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనేటువంటి భావన కానీ ఆలోచన కానీ కించిత్ కూడా ఆయనకి కలగట్లేదు. ఆయన ఎప్పుడూ నిరంతరం ఒకే స్థితిలో ఉన్నాడు, ఒకే స్థితిలో స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉన్నాడు. తర్వాత తెల్లారి మంచి పంచభక్ష పరమన్నాలతో పెట్టాడు, మంచిగా భోజనం చేశాడు. అంటే పెట్టిన రోజు శివార్పణం, పెట్టని రోజు శివార్పణం. పిల్లో ఇచ్చినా శివార్పణం, ఇవ్వకపోయినా శివార్పణం. పాలు ఇచ్చినా శివార్పణం, మజ్జిగిచ్చినా శివార్పణం, పెరుగు వేసినా శివార్పణం, ఏదిచ్చినా శివార్పణం. శివుడు ఆజ్ఞ అయితే ఈరోజు నాకు లభిస్తుంది, తినేటువంటిది భిక్ష ప్రాప్తిస్తుంది. శివుడు ఆజ్ఞ లేదు, ఈరోజు ఉపవాసం. అంటే శివుడు ఈరోజు నాకు ఉపవాసం ఉండాలని నిర్దేశిస్తే నేను దానికే కట్టుబడి ఉంటా తప్ప నాకు కావాలని నేను కోరుకోను. మహాత్ముల యొక్క లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. నేను మీరు వినే ఉంటారు, నాసరయ్య గారని విన్నారమ్మ పేరు ఎప్పుడన్నా? త్రిపురాంతకంలో ఉంటారు గురువు గారు, నాసరయ్య గారు అంటారనమాట. ఈసారి ఎప్పుడన్నట్టు వెళ్తే త్రిపురాంతకం వెళ్తే వారి సమాధి ఉంటుంది, చూసిరండి అమ్మ. త్రిపురాంతకం అంటే మార్కాపురం దగ్గరలో ఉంటుంది. త్రిపురాంతకంలో గురువు గారు ఉన్నవారు. ఆ గురువు గారు ఒకరోజు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్. బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ ఉంటే టెంపుల్ కాడికి వెళ్తారు, ధ్యానం చేస్తాడు. ఈయనకి జ్ఞానోదయం అయిపోయింది. భూమి మీద నుంచి కొంచెం పైకి లేచి కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు.
ఎందుకో ఆయనకి ఆ క్షణంలోనే ఒక ఆలోచన కదిలింది. ఏంటంటే జీవించి ఉన్నంతకాలం నాకై నేను కావాలని ఆహారాన్ని స్వీకరించను. ఇప్పుడు మనం అనుకోమ్మా, వ్యాపారము, ఉద్యోగము, వృత్తి పను, వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాం అంటే ఏమన్నాం? బ్రతకడానికి. ఎందుకు చేస్తా? బ్రతకడం. కానీ ఆ మహాత్ముడు ఆ రోజు ఏమన్నా, ఈ శరీరం బ్రతకాలని చెప్పి నేను ఈ ప్రత్యేకించి ఏ ఉద్యోగం కానీ, ఏ వ్యాపారం కానీ, ఏ వృత్తి పని కానీ, ధన సంపాదన అనేటువంటిది నేను చెయ్యను అని శపథం చేసిండు. ఆనందంలో చేసిండు. ఒకవేళ ఈ శరీరం యొక్క అవసరం నీకుంటే, నువ్వు కాపాడుకో, నాకు సంబంధం లేదు. నువ్వు అన్నం పెట్టించుకో, ఎవరైనా పెడితే నేను తింటా, నాకై నేను ఎక్కడికి వెళ్ళి నాకు ఆహారం పెట్టండి అని చెప్పి నేను అడగను. ఇది ప్రాక్టికల్గా జరిగింది అమ్మా. నేను ప్రయత్నం చేయను, ఎవరైనా పెడితే తింటా, లేకపోతే లేదు. ఈ సంఘటన ఒక భక్తురాలు చూసి, ఆ భక్తురాలకి 100 ఎకరాలు ఉంది. ఆ భక్తురాలకి 100 ఎకరాలు ఉంటుందన్నమాట. భక్తురాలు పేరు నాకు గుర్తులేదు, సుందరమ్మ గారు ఏదో అంటారు, కరెక్ట్ పేరు గుర్తులేదు నాకు. ఆవిడ వెంటనే గురువుగారిని చూసింది కదా, గురువుగారు మాట్లాడింది విన్నది కదా, వెంటనే వాళ్ళ దగ్గర పనిచేసే ఆయన ఉంటాడనమాట, పురుషోత్తమన్ అని చెప్పి. ఆయన పిలిచి, నాయన నువ్వు ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి చెప్పు, మీ అక్కయ్య ఈ రోజు నుంచి ఇంటికి రాదు. మీ అక్కయ్యకు ఉన్నటువంటి 100 ఎకరాలు నీకే ఇస్తుంది ఈ రోజు నుంచి. గురువుగారు జీవించడానికి ఒక షెల్టర్, ఒక కుటీరం, నేను జీవించడానికి ఒక కుటీరం, గురువుగారు నేను జీవించడానికి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేయమని చెప్పు. గురువుగారు నేను జీవించడానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఆయన్నే రోజు పంపించమని చెప్పు. వారానికి ఒకసారి మాకేం కావాలో నేను చెప్తా, అవి పంపించమని చెప్పు. అంతే, నేను ఇంటికి రానిక, గురువుగారి సేవలోనే ఈ జీవితం అంకితం చేస్తా అని చెప్పి, గురువుగారు జీవించి ఉన్నంతకాలం గురువుగారు యొక్క సేవ చేసుకుంటూ అక్కడే జీవించింది ఆవిడ. ఇప్పటికి వెళ్తే మీరు త్రిపురాంతకం వెళ్తే, త్రిపురాంతకంలో గురువుగారి సమాధి ఉంటుంది. గురువుగారి సమాధి దగ్గరే ఆయన శిష్యురాలది, సుందరమ్మ గారి సమాధి కూడా మనం చూడదు. గురువుగారి శిష్యురాలది. అర్థమైందా? అంటే తను ఇంక కర్మ చేయాలని అనుకోలేదు. ఎంత శపథం చేసింది. పరమాత్మ ఈ శరీరం కావాలని నీకు అనిపిస్తే నువ్వు ఉంచుకో, నాకు సంబంధం లేదు, నాకు ఈ శరీరంతో అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరం ద్వారా పొందవలసినటువంటి జ్ఞానం ఇంక లేదు. ఆ దివ్యానుభూతిని ఇప్పుడే నేను అనుభవించా. ఒకవేళ ఈ లోకానికి ఏమైనా ఈ శరీరం కావాలని నీకు అనుకుంటే నువ్వు చూసుకో, నువ్వు ఉంచుకో, నాకు సంబంధం లేదు అంటే వెంటనే పరమాత్మ ఆవిడ రూపంలో అలా ప్రొవైడ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆయన చాలా కాలం జీవించారు, గురువుగారు జీవించారు. అపారమైనటువంటి సిద్ధులు, శక్తులు కలిగి ఉండి, మహిమలు కలిగి ఉండి జీవించారు. ఎంతోమందికి అనేక రకాలైనటువంటి అనుభూతులు కలిగించారు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆయన జీవించినా కానీ ఇప్పుడు ఆయన కర్మ చేసినట్ట చేయనట్ట అమ్మా? కర్మ ఫలితాలతో ఆయనకు సంబంధం లేదు. అర్థమైందమ్మా? కర్మ ఖచ్చితంగా చేశారు, కానీ కర్మ ఫలితాలతో. అలాగే ఈ లోకంలో కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితాన్ని అంటకుండా ఉండేటువంటి విధానాన్ని తెలుసుకొని జీవించాలి. గుణాలకు అతీతంగా జీవించాలి. ప్రకృతికి అతీతంగా, ప్రకృతి అంటే దేహభావాన్ని విడిచిపెట్టాలి. ప్రకృతికి అతీతంగా అంటే దేహభావాన్ని విడిచిపెట్టి, గుణాలతో కూడి ఉన్నటువంటి దేహభావాన్ని విడిచిపెట్టి దైవభావంతో జీవించినటువంటి వాడు కర్మలు చేసినా కానీ కర్మలను అంటకుండానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క 5వ శ్లోకంలో స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. 6వ శ్లోకంలో ఏం చెప్తారో నెక్స్ట్ వీక్ మనం చెప్పుకుందాం. 6వ శ్లోకంలో ఏంటంటే చాలామంది కర్మలు చేస్తూ ఉంటారు కానీ మహాత్ముల్లా నటిస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? కపట సాధకులు అంటారు, కపట యోగులు అంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి నెక్స్ట్ 6వ శ్లోకంలో పరమాత్మ సూచిస్తారు. నెక్స్ట్ వీక్ దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, జయ సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము,
మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.